ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. అందులో చిన్న కప్ జీడిపప్పు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1.5 స్పూన్ గసగసాలు వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే కడాయిలో 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఒక పించ్ షుగర్, అందులో 1 కప్ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచండి. ఈ మిశ్రమాన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి. చేతికి బియ్యం పిండిని రాసుకొని తాలికల్ని రెడీ చేసుకోండి. సో మనకి తాలికలు రెడీ అయిపోయాయి. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసి బాయిల్ చేసుకోండి. నేను ఇక్కడ రిచ్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. ఒకసారి పాలు పొంగిన తర్వాత అందులో సగం తాలికలను వేసుకోండి. పాలు మళ్ళీ పొంగిన తర్వాత ఇంకొక సగం వేసుకోండి. ఇలా పాలు మరిగిన తర్వాత 1 కప్ షుగర్, 1 కప్ బెల్లం పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పొడి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు గసగసాలు వేసి తాలికలు విరిగిపోకుండా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెడీ అయిపోయాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. సో చాలా టేస్టీ అండ్ సింపుల్గా పాల తాలికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.